ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు కుటుంబ నియంత్రణ పాటించొద్దని పిలుపునిచ్చారు. వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలన్నారు రాకేష్ రెడ్డి. ధర్మాన్ని కాపాడుకోవాలంటే హిందువుల సంఖ్య పెరగాలన్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం భద్రతగా ఉంటుందన్నారు ఆయన. దేశం ధర్మం లేకుంటే భవిష్యత్తు ఉండదన్నారు రాకేష్ రెడ్డి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలోనే రాకేష్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ విశ్లేషకులు చెబుతున్నారు. రైతు ఎన్ని రకాలుగా ఇంకా రిలేటెడ్ పసుపు సుమారు 9 నెలలు పసుపు ఇత్తనం పోసినప్పటి నుంచి పసుపు దొబ్బి ఉడకబెట్టి ఎండబెట్టి గంజికి తీసుకుపోయిన దాకా రైతు ఎంత యాతన పడతాడు, ఎంత ఇబ్బంది పడతాడు, ఇవన్నీ అనుభవించినాం. కాబట్టి ఈ రోజు ఎక్కడన్నా ప్రభుత్వంలో ఇంత పెద్ద ఉన్నతమైన స్థానాలలో ఉన్నా ఈ రోజు ప్రజాప్రతినిధులుగా మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికైనా నిరంతరం రైతుల గురించి పోరాడుతున్నాం. అంటే ఈ వాల్యూ యాడెడ్ ఎందుకంటే ఇది ఒకటే కాదు, రైతులు దీన్ని బట్టి మీరు ఒక పసుపు మీదనే పరిమితం కాకండి, ఇంకా మీరు చాలా రంగాలను వదిలిపెడుతున్నారు. ఏం జరుగుతున్నది కాశ్మీర్లో? హిందువైతే చాలు తప్పిరు, ఇంకెందుకు కులపిచ్చి చూసిండ్రా? కమరోళ్ళు, కుమరోళ్ళు, అడ్డోళ్ళు, కాపోళ్ళు, మంగళోళ్ళని అడిగినరా? ఇటు తమిళోడా, ఇటు మహారాష్ట్రోడా, ఇటు భాష తెలుగుతుందా అడిగిండా? హిందువు అయితే చాలు. కాబట్టి మీరు ఏదైతే జీవితాంతం కష్టపడి కడుపులా కనుక్కున్న పిల్లలు అన్నిటికీ అదే చెప్తున్నాడు వేదిక ద్వారా. దయచేసి మా సోదరులు, మహిళలు అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసేయమంటున్నాం. మొత్తం హిందువులో ఫ్యామిలీ ప్లానింగ్ కడుపు నిండా కనుకోండి, పిల్లలు కడుపు నిండా కనుకోండి, లేదా మొత్తం ధర్మం కూడా ఉంచుకోండి. సనాతన ధర్మం అంతరించిన రోజు మీరు ఏదైతే మీ బిడ్డలు ఇంత అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారో మీరు మీ గురించి బతుకుతున్నారు. ఈ రోజు మేము మీ బిడ్డల గురించి బతుకుతున్నాం. ఈ తుపాకులు ఆపాలంటే హిందువుల ఐక్యత ఒకటి. మనకు మనం ఒకటవుదాం.